ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ ఇప్పటి వరకు ఎంతో చక్కగా అర్థమయ్యేటట్లుగా వివరించిన మీరవరి సార్ గారికి, అలాగే ఇటువంటి అవకాశం ఇచ్చిన ఖాదర్ సార్ గారికి, అలాగే లైన్ ప్రసాద్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నిజంగా ఇది నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా నిజంగా గొప్ప అద్భుతమైన సంజీవిని సార్ ఇది వాస్తవానికి. ఇప్పటి వరకు కూడా సార్ కిడ్నీ సమస్యతో మరి డయాలసిస్ వరకు వెళ్ళి బాగైన వాళ్ళు, వితౌట్ డయాలసిస్ తో బాగైన వాళ్ళు అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు సార్ వాస్తవానికి. ఎవరైనా కానీ డయాలసిస్ తోటే కంటిన్యూ చేస్తూ దాంతో అంతమైపోవాలి తప్ప మరలా మనకు పూర్తిగా ఏం లేకోకుండా, టాబ్లెట్స్ లేకుండా, డయాలసిస్ లేకుండా, కిడ్నీ సమస్య ఏం లేకుండా బయటపడే వాళ్ళంటూ ఎవరు ఉండరు సార్. అయితే సార్ నాకు తెలిసి రీసెంట్ గా ఏమైందంటే సార్, ఒక పేషెంట్ దాదాపు 60 సంవత్సరాల వయసు సార్, ఫీమేల్ పేషెంట్ 60 సంవత్సరాలు, అది పెన్పాడు గ్రామం, సూర్యాపేట జిల్లా సార్. అయితే నాకు రేస్ రవి గారు అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ పరిచయం చేయడం జరిగింది. నేను ఒక ఆర్ఎంపి డాక్టర్ని సార్. అయితే ఆమెకు అందరు డాక్టర్ చేతులు వదిలేశారు సార్. అందరు డాక్టర్స్ చేతులు వదిలేశారు. దాదాపు 4 years నుంచి ఆమె కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఖమ్మము, హైదరాబాదు, సూర్యాపేట తిరిగిన హాస్పిటల్ లేదు సార్. ప్రతి ఒక్క కిడ్నీ స్పెషలిస్ట్ వద్దకు తిరిగింది సార్. అయితే చివరాఖరికి ఏమైందంటే సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరు కూడా చూడవచ్చు సార్. ఇది ఫిబ్రవరి 24వ తారీఖు 2వ నెల ఈ ఇయర్ సార్. 11.5 క్రియాటిన్ సార్, 11.5 క్రియాటిన్. నెక్స్ట్ వచ్చేసి హెచ్బి సార్ 3.4 సార్, హెచ్బి 3.4 హెచ్బి. డబ్ల్యూబిసి వచ్చేసి సార్ 19,900 సార్. వాస్తవానికి ఇది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి సార్ తెలుస్తుంది. హై రిస్క్ కేసు సార్ ఇది వాస్తవానికి, చాలా అంటే చాలా హై రిస్క్ కేసు. ఈమె కంపల్సరీ 100% డయాలసిస్ చేస్తేనే బ్రతుకుతుంది. డయాలసిస్ చేసినా గానీ ఈమెకు గ్యారెంటీ అనేది ఇవ్వలేదు సార్ లైఫ్ మీద. ఎందుకంటే ఈమెకు బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ ఎక్కడం వల్ల ఏమైనా ర్యాషెస్ లాంటి ఏమైనా ఇబ్బందులు వస్తే, రైగర్ వచ్చినా ఏమైనా ఇబ్బంది వచ్చినా సడన్ గా కోమాకు వెళ్ళే పరిస్థితి అయిపోద్ది. ఏది కూడా చెప్పలేం సార్. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఏం చేశారంటే సార్, మాకు డయాలసిస్ చేస్తే నమ్మకం ఉండదు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు, మరి మీరు మీకు తెలిసిన సజెషన్ ఏమైనా ఇవ్వండి అంటే నేను ఒకటే చెప్పాను సార్. అమ్మా, నువ్వు నన్ను నమ్ము, నేను పలాని క్యూర్సెల్ న్యూయింగ్ అనే ప్రోడక్ట్ ఉంది నా దగ్గర, ఈ క్యూర్సెల్ అనే మెడిసిన్ నేను నీకు ఇస్తాను, అది నువ్వు తప్పకుండా వాడు, నాకు నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా బాగవుతావు అని చెప్పాను సార్. నేను ధైర్యం చెప్పాను. వాళ్ళు ఏం చేశారు సార్, నా మాట వాళ్ళు విన్నారు సార్. వినడం జరిగింది. విన్న తర్వాత నేను తెప్పించాను. తెప్పించిన తర్వాత రోజుకు ఒక సాచెట్, ఉదయం సగము రాత్రి సగం వాడిచ్చాను సార్. అలా ఒక 20 days వాడిచ్చాను సార్. ఎప్పుడు మార్చి ఫిబ్రవరి 24th నుంచి మార్చి 14th వరకు, అప్పటికి ఒక దాదాపుగా 20 days అయింది సార్. 20 days తర్వాత ఆమె ఏంటంటే సార్, అది వరకు అసలు ఏం తినకపోయేది. కిడ్నీలు 2 ఖరాబ్ అయిపోయినాయి, ఏం తిన్నా అరగకపోవడం, వాంతులు కావడం, చాలా సివియర్ కండిషన్ ఉంది. అట్లాంటి ఆమె మెల్లమెల్లగా తినడం ప్రారంభించింది సార్. మన ప్రొడక్ట్ వాడిన తర్వాత, క్యూర్సెల్ వాడిన తర్వాత తినడం ప్రారంభించింది. వాటర్ మంచిది అవుతుంది. జస్ట్ 20 days కి చాలా మంచి రిజల్ట్ చూపించింది. నాకేమనుకున్నాంటే సార్, సరే ఈమెకు కిడ్నీ ఎట్లుంది సార్ చెక్ చేద్దామని చెప్పేసి మార్చి 14th రోజు చెక్ చేయగా ఒక అద్భుతం సార్. అసలు దాదాపు 3 పాయింట్ల క్రియాటిన్ తగ్గింది సార్. అసలు మీరు ఇప్పుడు లైవ్ లో అందరు చూస్తున్నారు, దాదాపు 3 పాయింట్ అంటే అప్పుడు 11.5 ఉంది, ఇప్పుడు 9.2కి వచ్చేసింది. నెక్స్ట్ డబ్ల్యూబిసి నార్మల్ వచ్చింది సార్, అద్భుతం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రక్తం కూడా పెరగడం జరిగింది, అద్భుతం జరిగింది. సరే అలా అయిపోయింది, ఆమె కంటిన్యూ చేస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొక 20 days తర్వాత నేను ఏప్రిల్ 1వ తారీఖు నేను మళ్ళా క్రియాటిన్ చేయడం జరిగింది సార్, టెస్ట్ బ్లడ్ చేయడం జరిగింది. మీరు అందరు లైవ్ లో చూస్తూనే ఉన్నారు సార్. 6.2 సార్, అసలు మిరాకిల్. జస్ట్ ఒక 20 days కు 3 పాయింట్లు తగ్గిపోతుంది. ఒక పూర్తిగా ఖరాబ్ అయిపోయిన కిడ్నీ మళ్ళా రిపేర్ అయిపోయి, మళ్ళా రీఫ్రెష్ గా మంచిగా రీప్రొడ్యూస్ అయ్యి మళ్ళా పని చేయడం అనేది అసలు అసంభవమైన విషయం సార్ ఇది. ఎందుకంటే కోట్లు పోసినా అది కాదు, డయాలసిస్ తప్ప దాని దిక్కు వేరే ఏ డాక్టర్ లేకోకుండా, ఎలాంటిది లేకోకుండా, ఏ మెడిసిన్ వల్ల అది బాగా కాదు. కానీ క్యూర్సెల్ వలన ఇది సాధ్యమైంది సార్. ఎలాంటి జబ్బులైనా కానీ దీంతో 100% సాధ్యమవుతుంది. ఈ రోజు ఆమె లేచి మంచిగా తిరుగుతుంది, మంచిగా 3 పూటలు తింటుంది, చాలా చక్కగా ఉంటుంది సార్. ఎలాంటి టాబ్లెట్లు వేసుకోవట్లేదు, ఏ మందులు వేసుకోవట్లేదు సార్. నేను చెప్పిన అమ్మ నీకు అవసరమైతే వేసుకోమని చెప్పాను సార్. నేను అలా అలైన్ చేయొద్దని చెప్పిన, నీకు అవసరమైతే వేసుకో, అవసరం నీకు డయాలసిస్ కూడా చేపిస్తా అని చెప్తే, నాకు ఏదొద్దయ్యా, ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు చాలా ఆరోగ్యం బాగుంది, నేను ఏది కూడా వాడను, నాకు ఏ డాక్టర్ లేడు, నేను దీంతో వాడతా, దీంతో నాకు మంచిగా అవుతుందని చెప్పాడు సార్. నిజంగా సార్ ఇది మాత్రం ఎవరు వాడినా కానీ ఇది నిజంగా సంజీవిని సార్. చాలా
చాలా అంటే చాలా చనిపోయేది సార్, చనిపోయే స్థితిలో ఉంది. మంచం మంచం పెట్టుంది. అసలు వాటర్ తాగితే వాటర్ కక్కుతుంది. నాకు కూడా భయమే సార్. ఎందుకంటే సరే నేను ఇచ్చిన కాబట్టి దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయితే నన్ను ఏమన్నా అంటారేమో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా చెప్పిన, అమ్మ ఏదైనా కానీ మీరు ధైర్యం చేస్తే నేను చేస్తాను, ఇది ఖచ్చితంగా పని చేస్తుందని చెప్పి నేను నమ్మకంగా దృఢ నిశ్చయంతో నేను ఇచ్చాను జరిగింది సార్. నేనేమో ఏ నమ్మకంతో ఇది ఇచ్చానో అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది సార్. నిజంగా వండర్ఫుల్. ఇంత గొప్ప మెడిసిన్ ని పరిచయం చేసిన లయన్ ప్రసాద్ గారికి నిజంగా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మరి నాకు ఈ మందు పరిచయం చేసినటువంటి రేసు